అవిధేయులుగా ఉండకూడదు. అది మెయిన్ పాయింట్. అవిధేయత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు అవిధేయత అనేది ఎలా వస్తుంది మన దగ్గరికి? అవిధేయత ఎక్కడ ప్రారంభమవుతుంది అంటేనండి, చెప్పిన మాట మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచుకోనప్పుడు మొదలవుద్ది అనమాట. అవిధేయత ఎక్కడ మొదలవుద్దంటే, ఒక మాట చెప్పబడింది మనకి, చెప్పబడిన మాట మీద పూర్ణమైన నమ్మకాన్ని మనం పెంచుకోనప్పుడు అవిధేయత ప్రారంభమవుద్ది అనమాట. మొదటి అవిధేయత అనేది ఎలా మొదలైందో మనం అర్థం చేసుకుంటే మనందరి అవిధేయత అలాగే ఉంటుంది. దేవుడు ఆదాముకు చెప్పిన మాటను పూర్ణంగా ఆదాము కానీ అవ్వ కానీ విశ్వసించిన వారు అయితే, పక్కన ఇంకొక వ్యక్తి చెప్పినప్పుడు ముందు చెప్పిన దైవ మాట మీద వాళ్ళు పెంచుకున్నటువంటి నమ్మకంలో నుంచి వెనక్కి రారు. వాళ్ళు వెనక్కి వచ్చారు అని అంటే మాటను పూర్ణంగా విశ్వసించకపోవడమే అక్కడ లోపంగా కనిపిస్తుంది అన్నమాట. ప్రతి మానవుడి జీవితంలోనూ కూడా అవిధేయత అక్కడే ప్రారంభమవుతుంది. దేవుని మాటను వింటాం, నమ్ముతాం, అలాగే అని అనుకుంటాం, కానీ ఎక్కడో ఏదో సైడు అలాగా చిన్న సౌండ్ వినబడేటప్పటికి ముందు విన్నటువంటి విశ్వాసంలో నుంచి వెనకడుగులు వేయడం ప్రారంభిస్తాం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మాటను మనం నమ్మేటప్పుడు ఆధారంతో నమ్ము. పోనీ